అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. నేను ఈరోజు మీకోసం ఒక చిన్న చిట్కాతో వచ్చాను. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదేమిటంటే, మాకు ఈ మధ్య నీళ్ళు ఎక్కువ పెట్టి కుండీలలో కలమంద బాగా వచ్చేసింది, విపరీతంగా వచ్చేసింది. ఆ కలమంద ఎక్కువైపోయి కుండీ పగిలిపోయిద్ది అని చెప్పి అది మొత్తం తీసేసాను. తీసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఏమిటంటే, నాకు తెలిసిన చిన్న చిట్కా మీ అందరిలో ఎవరికన్నా ఒక 10 మంది కన్నా ఉపయోగపడుద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. అదేమిటంటే, ఇప్పుడు ఈ కలమంద ఉంది కదా, ఇది మనము పెద్ద కలమంద అంటారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు జ్యూస్గా కూడా చేసుకొని తాగుతున్నారు దీన్ని. ఎందుకంటే దీనివల్ల అంత ఉపయోగం. ఇది అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే మీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు. అందుకని చిన్న చిట్కా చూపిస్తున్నాను. అయితే దీన్ని మనం ఒక మట్ట తీసుకొని ఇది మిక్సీ వేసుకొని బాగా తలకు పట్టించుకొని ఒక అరగంట తర్వాత స్నానం చేయండి. అసలు ఎంత సిల్కీగా ఉంటుందంటే, మనం ఇప్పుడు అన్ని హెయిర్కి ఎన్ని స్ప్రేలు వాడుతున్నాం, అంతకాడికి 100 రెట్లు బెటర్గా ఉంటుంది స్నానం చేసిన తర్వాత చూసుకుంటే. అది ఒకటి. మనిషికి ఒంట్లో విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడికి కూడా ఇది ఏం చేయాలంటే, ఈ లోపల జల్లిగా ఉంది కదా, దాన్ని మనం శాస్త్రం కోసం 7 సార్లు నీళ్ళను కడగాలి. దాన్ని కడిగిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే, మనం అమాంతం చిన్న చిన్న ముక్కలుగా చేసి మింగేస్తే మన ఒంట్లో ఎంత వేడి ఉన్నా అది క్రమంగా తగ్గిపోయింది. అది ఒకటి. ఇప్పుడు నేను చెప్పేది ఎవరు స్కిప్ చేయకండి, ఎవరు అపార్థం చేసుకోకూడదు. ఇది ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా ఎవరికి లేదు. ఎందుకంటే ఇవాళ మనం తీసుకునే ఫుడ్డు అలాంటిది. అది ఏదంటే, మనం మసాలా ఫుడ్లకు బాగా అలవాటు పడిపోయి స్పైసీని ఎక్కువ కోరుకుంటున్నాం. దానికి అలవాటు పడిపోయి అవి తిని దానివల్ల మనకి ఒంట్లో వేడి ఎక్కువైపోయి మలలు, బ్లడ్ పడటం, అవి బొడుపుల్లాగా బయటికి రావటం చాలా ఇబ్బంది అండి ప్రతి ఒక్కరికి. ఇవాళ నేను చూస్తున్నాను, అసలు మామూలు హాస్పిటల్లో కూడా అంతమంది లేరు. ఆ మలల హాస్పిటల్కి ఉన్నంత జనం మామూలు హాస్పిటల్లో కనిపించట్లేదు. అంత విపరీతంగా వస్తున్నారు జనం. ఎందుకంటే మనం జనరేషను మనకు ఆ ఫుడ్కి అలవాటు పడి మసాలా తిండ్లు కరెక్ట్గా మనం డైటింగ్ ఫాలో అయ్యేదేం లేదు. ఇవాళ మెడిసిన్ వేసుకున్నానుకో రేపు పలావ్ తినాలనిపించింది. అలా అయిపోయింది మన కాలం. అందుకని ఇది ఏంటంటే, మనం ఎంత మెడిసిన్ వాడుకున్నా ఏదో మన ఉపశాంతి కోసం బాగా భరించలేరు, కూర్చోలేరు, నిద్రపోలేరు. అవి పుచ్చుకొని ఆ మలల ధరగా చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది మనుషులకి. అందుకనే నేను ఈ ఒక్క చిన్న చిట్కా చూపిస్తున్నాను మీ అందరి కోసం. ఇది ఇంత ముక్క తీసుకొని దీన్ని మన స్టవ్ మీద కాస్త వేయించుకోవాలి. అంటే మరీ అంత వేడి అవసరం లేదు. కొంచెం వేయించుకున్న తర్వాత ఒక చెక్కు తీయండి, సరిపోయింది. ఈ పక్క చెక్కు అలాగే ఉంచి ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేసేయచ్చు. తీసిన తర్వాత ఈ చెక్కు తీసి మనము దీన్ని కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే, మనము బాగా నొప్పితో ఇబ్బంది పడతారు కదా, దాన్ని కోసిలా కట్టుకోండి. అది ఇబ్బంది ఏం లేదు, మనం పెద్ద సిగ్గుపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే బాధ అలాంటిది. అందుకని చెప్తున్నాను. దీన్ని మనం పడుకునేటప్పుడు మన గోసిలాగా కట్టుకొని పడుకుంటే మీరు నమ్మరు, తెల్లారిన తర్వాత మనకి వచ్చే మార్పు మీరే గమనిస్తాం. మనం మందులు వాడుకోవచ్చు, మందులు వాడుకున్నా అది మనకు ఆ నొప్పే. చాలా టైం పట్టుద్ది. కొంతమందికి 5 నెలలు పట్టచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టచ్చు, కొంతమందికి 3 నెలలు పట్టచ్చు. అంతేకాని ఆ బాధ నుంచి మనకి కొంచెం ఉపశాంతి రావడానికి ఇది బ్రహ్మాస్త్రం లాగా పనిచేసిద్దండి. కావాలంటే మీరు ఎవరైనా సరే మలంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా రిలీఫ్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, ఓటేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మాత్రం మర్చిపోకండి. మనకు దీనివల్ల ఎన్ని ఉపయోగాలు. ఇప్పుడు జ్యూస్ లాగా కూడా తాగుతున్నారు. దీని ఉపయోగం అంత ఉంటుంది కదా. బాయ్.